జనం గుండెలలో కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు వేడుకలలో భాగంగా శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా ఖేలో పంట పొలాల మధ్య రైతు బంధు ఫ్లెక్సీలకు పుష్పాభిషేకం చేస్తున్న రైతులు. తెలంగాణలో కేసీఆర్ కు జీవించే హక్కు లేదట. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉవాచ. ఉద్యమ నేతపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు. కేసీఆర్ కుటుంబం జనజీవన స్రవంతిలో లేదంటూ నోరు పారేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం. మోదీ బీసీ కాదు కన్వర్టెడ్. సీఎం అయ్యాక తన కులాన్ని బీసీగా మార్చారు. ప్రధాని మోదీపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. రేవంత్ కు కులాలపై కనీస అవగాహన లేదు. బీజేపీ పదవి పెరిగిన బుద్ధి మారలే. రేవంత్ను జనం చీకొడుతున్న చిల్లర బాసేన. సూర్యుడిపై ఉమ్మేస్తే ఏం జరుగుతుందో తెలుసుకో. మా బహిష్కరణ కాదు, నీ నిష్క్రమణ తప్పదు. సర్వే రీసర్వేలతో నీ దిమాగ్ ఖరాబ్ అయినట్టున్నది. ముఖ్యమంత్రిగా ఎవరు గుర్తిస్తలేరని ప్రేలాపలన. నీ నోరే నీ రాజకీయ జీవితానికి ఉరితాడైంది. రేవంత్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు అంటూ కూడా చూశారు. నేనేమంటున్నానంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తే లేకపోతే ఈరోజు రేవంత్ రెడ్డి ఎవరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు లేకపోతే ఈ మంత్రులు ఎవరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు లేకపోతే ఈ ఎమ్మెల్యేలు ఎవరు? స్ట్రైట్ ప్రశ్న. రాష్ట్రాన్ని 14 సంవత్సరాల పాటు నిర్విరామంగా నిరాటకంగా పోరాటం చేసింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఈ తెలంగాణ రాష్ట్రం రాక కోసం తన జీవితాన్ని పణంగా పెట్టింది కేసీఆర్. అరే 1969లో ఎందుకో తెలంగాణ రాష్ట్రం రాలే? 2009 నుంచి ఉద్యమం 2001 నుంచి 2014 సంవత్సరాల మధ్య ఉద్యమం చేస్తేనే ఎందుకు వచ్చింది? లీడర్ గట్టోడైతే ఏదన్నా అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే కేసీఆర్ను తిట్టినా, కేసీఆర్ను పొగిడినా, లేకపోతే కేసీఆర్ని ఏదన్నా కూడా హైలైట్ అవుతాం అనుకోవడం మీది ప్రేతాత్మలు. నేను చెప్తున్నా కదా, కేసీఆర్ అన్న వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి. కేసీఆర్ ఉద్యమ నేత. కేసీఆర్ ఎప్పుడు ఈ తెలంగాణ ప్రాంత ప్రజలకు ఒక పేగుబంధం మాత్రమే. నేను చెప్తున్నా కదా, అదొక ఎమోషన్. ఆ ఎమోషన్ ఎవడు కూడా డిటాచ్ చేయలేడు. ఎందుకంటే కేసీఆర్ ఈజ్ ఏ సూపర్ హీరో. రియల్ జీవితంలో హీరో ఆయన. ఒక రాష్ట్రాన్ని సిద్ధించి తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో అడుగులు వేసి చూపించిన నేత. ఇలాంటి నేతకు సంబంధించి ఇష్టం వచ్చినట్టుగా నోరు వారేసుకుంటే ఏమైతుంది? కాలమే సమాధానం చెప్తుంది. కాలం ప్రతిదానికి సమాధానం చెప్తుంది. కేసీఆర్ మీద మురిగే ప్రతి కుక్కకి ఇదే వర్తిస్తుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు రియల్ హీరో. కేసీఆరే రావాలి, మళ్ళీ కారే రావాలి, కేసీఆరే కావాలంటే తెలంగాణ ప్రాంత గుండె చప్పుడు అది. కేసీఆర్ను పట్టుకొని ఏదో అంటాం, మేము పెద్దోళ్ళం అవుతాం, లేకపోతే హైలైట్ అవుతాం, లేకపోతే ఇంకోటి అవుతాం అంటే ఒరే నాయన కేసీఆర్ అనే వ్యక్తి మీద ఇట్లా ఏది సూర్యుడి మీద ఉమ్మితే ఏమవుతుంది? మళ్ళీ మీ మీదనే పడుతుంది. కేసీఆర్ని ఎన్నన్నా మీకే రివర్స్ దాకుతుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి పూర్తి స్థాయిలో మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రానికి రక్షకుడు. అంతే. కాదు కూడదు అనుకుంటే ఇక అది మీ కర్మ. ఎందుకు నేను చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్పే అంశానికి సంబంధించి ఒకటే అంశం. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇంకొకటి ఉన్నది. ఈరోజు పూర్తి స్థాయిలో వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంటి ప్రతి ఒక్కరు చెప్పే అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. ఒకసారి నేనేమంటున్నానంటే ఇక్కడ మీకు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కనబడుతుంది కదా, ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ లైక్ చేసుకోండి. ఎందుకు అంటే ఛానల్ మీద కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి. ఈ పూర్తి స్థాయిలో సబ్స్క్రైబ్ లైక్ చేసి దాంతోపాటుగా మీరు ఇతర ఛానల్ ఏవైతే చూస్తున్నావో అదంతా పెయిడ్ వ్యూవర్షిప్. ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ కొంతమంది పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ అభిప్రాయాన్ని కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను. ఏంది అంటే గతంలో కూడా కొన్నిటికి రిప్లై ఇచ్చినాం. దాంట్లో వల్ల కూడా అనేక రకాలుగా ఏ విధంగా ఇరికించాలని మన ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే తెలంగాణ ఉద్యమకారుడిగా పోరాటం చేసినప్పుడు, ఇప్పుడు జర్నలిస్టుగా మా ప్రస్థానం మొదలుపెట్టినప్పుడు రేపు ఎప్పుడైనా ప్రజల పక్షాన్ని నిలుస్తున్నాం. నాడు ప్రశ్నించడం, నేడు ప్రశ్నించడం, పూర్తి స్థాయిలో ప్రజల పక్షాన నిలుస్తున్నాం. కాబట్టి వైఆర్టీవీ తెలుగు మీకోసమే ఉన్నది. మీ లక్ష్య సాధన కోసం, మీ అభివృద్ధి కోసం, మీ ఎజెండా కోసం మాత్రమే పనిచేస్తుంది.